ಈಗ ಮಮ್ಮ ಬತ್ತೈದೆ ಒಟ್ಟು ಸಾರಿದ್ರೆ ರಂಗೋಸ್ತಿ ಹೊಡ್ಕಂತಾರೆ ಹೊರಗೆ ಹೊಡ್ಕಂತರು మన బండి టైం అంతకు నమ్మక దాకటు ఓకే సంతోషం సార్ సార్దును రాయ్ సెంటర్ తగిన కేకటు ఉదయ ప్రోగ్రామ్ నమకు సంధి చొగడు కేకటు అదరికనే ఇన్కే ఆదివాసీ ప్రపంచ దినోత్సవం గురించి మా ఊరు ఎంపీ గురంనాథ్ సార్ వాడుతుందని చెప్పుకోవాలని అనిపించాను. సందర్కి రామ్ రామ్. మీ సందర్కునే విశ్వత ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ సందర్కును శుభాకాంక్షలు కని రామ్ రామ్. ಇದು ದಿನೋತ್ಸವ ಜೊತೆಗೆ ಬಿಲ್ಕುಲ್ ಪೃಥ್ವಿ ಪುಡುತ್ ಪಂಜೆ ಮೊದಲು ಪ್ರಾಣವಾಸಿ ಅದು ಪ್ರಾಂತ మీకు ఉడికి మూలవాసులు ఇంతటి మరడు నేను అట్లాగైతే మొత్తం విశ్వనగ ప్రపంచంనగ గుర్తింపు సీత దివస్ అని నేను 9 ಆಗಸ್ಟ್ ಇದು ಕಾರ್ಯಕ್ರಮ ಸಾಜಲಿಕ್ಕೆ ಏನಾಗುತ್ತೆ ವಿಚಾರತನೆ నేను మొత్తం आपला भारत देशनाग आहे ప్రపంచంనాಗ సంధి దేశనాಗ बघाल आपला ఆదివాసీ మంత్రి అగగరే ఈతల కార్యక్రమం నేడు మాకు సాజలికి సరే మంత్రి సందర్భంగా మీరు ఆ సెంటర్ తరు అధ్యక్షుడు లక్ష్మణ్ తర్వాత సంధిరే కార్యక్రమం నిర్వహించిన సంధి గురించి ನಾವು ರಾಮರಾಮ್ ವೆಚ್ಚಿಕನು ನಿನ್ನ ಫೋನ್ ಕಿತ್ತೆ ನಾಲ್ಕೈದು ಫೋನ್ ಕಿತ್ತಕ್ಕೆ ಸರಿ 10 ಮಿನಿಟ್ಗೂ 10:30 ವಾಂತನು इधर व्यवहार था अरे सरे बाधितके నేను మావమాకి గుర్తింపాయకి మొత్తం సమాజునే నేను గుర్తింపు ప్రపంచంలో వాయవల్ నేను అనే సందర్భం బాటు ఇంకనే మా ఊరు కుమరం భీమన విగ్రహతును పూలమాల అర్పణ చేసి మా ఆదివాసీ జెండాను చడికిసుకును మా ఉందికి ఉంది बदल विषय तुम पुरो मावा बदकी समस्या मंदर आ समस्या तुनु మీడియా నేను మీ శ్రీధర్ మునిగిర. ప్రస్తుతం ఆదివాసీ దినోత్సవం అనేటువంటిది ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతుంది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఇప్పుడు ప్రస్తుతం మనం సునాల మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ కొమరంభీం చౌక్లో ఆదివాసీ దినోత్సవం అనేటువంటిది జరుగుతుంది. అసలు ఈ ఆదివాసీ దినోత్సవం యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఈ ఆదివాసీ దినోత్సవంలో ఎలాంటి సంబంధించినటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటారు? అందరికీ ముందుగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఏదైనా ఒక రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి ఒక రోజును గుర్తింపు చేసింది. ఆ రోజే ఆగస్టు 9. కాబట్టి ఈరోజు పల్లె నుంచి ఢిల్లీ గల్లీ వరకు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈరోజు పండగ వాతావరణంలో ఆదివాసులంతా ఏకమై మరి అక్కడక్కడ ర్యాలీ కార్యక్రమాలు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో అందరూ కూడా మన కట్టు బొట్టు అవన్నీ పెట్టుకొని మరి ఈరోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవం పురస్కరించుకొని చాలా సంతోషంగా ప్రతి గ్రామంలో జెండాలు ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ రాష్ట్రంలో మన దేశంలో కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా చాలా చోట్ల మరి ఆదివాసీలకు ప్రపంచ దినోత్సవం జరుపుతున్నారు. ఈ ఆదివాసీ దినోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంలో పల్లెల్లో అభివృద్ధికి నోచుకోవట్లేదు అని చెప్పేసి కూడా వస్తున్నారు. వాటిపైన వాస్తవానికి ఏదైనా ప్రభుత్వం కానీ మారుమూల ప్రాంతాల్లో అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకొని అభివృద్ధికి చేసి ముందుకెళ్ళాలి. కానీ చాలా ప్రాంతాల్లో ఇంకా మనకు రోడ్డు సౌకర్యాలు మరి ఇల్లు లేని వారికి ఇల్లు, పేదవారికి కొన్ని పెన్షన్లు కొంతమందికి రావటం లేదు. ఎప్పుడైతే మనకు ఇవన్నీ కూడా రోడ్ల విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ ఇంకా ఏవైతే ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా మారుమూల ప్రాంతానికి వెళితే అక్కడ అభివృద్ధి ఆదివాసులు చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దృష్టి మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారి, ఒక మండలానికి నోడల్ అధికారి పెట్టి సమస్యల్ని ఎక్కడి వరకు ఉన్నాయో అవి పూర్తిగా తెలుసుకొని అవి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి మనకు సంబంధించినటువంటి ఆదివాసీ మినిస్టర్స్ ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఆదివాసుల యొక్క నివేదికను సమర్పించి ఆదివాసీలు అమడ దూరంలో అభివృద్ధికి నోచుకునే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్లకు ముందుకు తీసుకునే చర్యలు తీసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం. మీరు ఒక ఐటీడీఏ మాజీ డైరెక్టర్గా పనిచేస్తుంది. అసలు పల్లెల్లో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి?  రోడ్డు సౌకర్యాలే కాక ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపుగా 70% 80% 90% 90% 95% 90% 95% 90% 95% 90% 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 90
ఆదివాసులకు అన్నం పెట్టేది ఐటీడీఏ. ఆ ఐటీడీఏలో గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అక్కడ మనకు ఫండ్స్ ఇచ్చి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి రోడ్లు కానీ, బోరుబావులు కానీ, ఎడ్ల జతలు కానీ అవన్నీ కూడా మనకు ఐటీడీఏ ద్వారానే మనకు శాంక్షన్ చేసి మనకు గిరిజనులకు, పేదవాళ్ళకు అందాయి అప్పుడు. కానీ ఇప్పుడు ఏమిటంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పవర్స్ను తీసేసి కేవలము ఏదైతే అక్కడ కమిటీ ఉంటుందో ఆ కమిటీకి ఎటువంటి పవర్స్ లేకుండా ఫండ్స్ కూడా లేవు కాబట్టి అది అభివృద్ధికి మనకు కొంచెం ఆటంకం కలిగే విధంగా ఉన్నది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, పల్లె పల్లెన, గిరిపల్లెల లోపల ఆదివాసీ దినోత్సవం అనేటువంటిది ఘనంగా జరుగుతుంది. కానీ పల్లెల్లో ఇప్పటికీ సమస్యలు అనేటువంటివి అలానే ఉన్నాయి. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోనాల మండల కేంద్రంలో జరుపుకోవడం అనేది జరిగింది. ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అనేది ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాల, వ్యవహారాలు కావచ్చు, అట్లాగే అటవీ, ప్రకృతి, పర్యావరణానికి సంబంధించి ఈరోజు ఐక్యరాజ్య సమితిలో 1994 ఆ రోజు డిసెంబర్ 23 అసెంబ్లీ సమావేశం తర్వాత, ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశం తర్వాత ఏదైతే అధికారికంగా ప్రకటించిందో దాని తర్వాత 1995 నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదివాసుల ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కానీ నేటికి ఆదివాసుల పరిస్థితి ఎట్లా ఉందంటే, అటవీ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఆదివాసీ గూడెలలో రోడ్డు సౌకర్యాలు కావచ్చు, అట్లాగే విద్య, వైద్యం కావచ్చు, పోడు భూముల సమస్యలు కావచ్చు, నేటికి ఉన్నాయో అవి కూడా మా ఆదివాసీ సమస్యల పట్ల ఏవైతే ఉన్న హక్కులు, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే కానీ ఈరోజు ముందుకొచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మా ఆదివాసుల పైన ఖచ్చితంగా ఉన్న హక్కులను, చట్టాలను ఖచ్చితంగా పటిష్టంగా అమలు చేయవలసిందిగా ఈ వేదికగా నేను కోరుకుంటున్నాను. ఇటీవల ఒకటి చేపలు పట్టడానికి వెళ్ళిన సంఘటన జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఈరోజు ఆదివాసులపైన దౌర్జన్యాలు చాలా ఘోరంగా కనబడతా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని చేపల వేటకు వెళ్ళిన ఆదివాసీ యువకులపైన ఫారెస్ట్ అధికారులు అనేది ఆ రోజు చాలా దారుణంగా, దౌర్జన్యంగా వాళ్ళ వైఖరిని చూపించడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఆదివాసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మా తరపున వెడమబొజ్జు గారు కానీ, అలాగే కొన్ని సంఘాల నాయకులు దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. కాబట్టి ఇలాంటి వైఖరి ఫారెస్ట్ అధికారులు మానుకొని ఆదివాసులకు ఏవైతే అటవీ హక్కు చట్టాలు కల్పించిందో వాటిని పటిష్టంగా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి నేను ఈ వేదికగా తెలియజేస్తున్నాను. ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఆదివాసులు అంటే ఏదో అడవులలో నివసించేవారు కాదు. వారు మన అటవులను, జంతు సంపదలను, పర్యావరణాన్ని రక్షించడంలో ముందుంటారు. వారు ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, వారు కట్టుబొట్టు మనము ముందు తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈరోజు ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాయి. ఇప్పటికి కూడా చాలా గ్రామాలు రవాణా సౌకర్యాలు కానీ, అభివృద్ధి విషయంలో కానీ చాలా వెనుకబడి ఉన్నాయి. వారికి మౌలిక వసతులను అందించడానికి కానీ, వారికి ఇచ్చినటువంటి చట్టాలను కానీ, వారికి విద్యా ఉద్యోగ పరంగా ఆ ఆదివాసీ సమాజాన్ని మనము జాగృతం చేసి వారికి అందే ఫలాలను ఖచ్చితంగా అందించాల్సినటువంటి అవసరము మనందరిపైన ఉంది. ఈ సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజము అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. జై హింద్, జై ఆదివాసీ, భారత్ మాతాకి జై. ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భంగా సమస్త ఆదివాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఆదివాసుల జీవితాలు అడవులలో కొనసాగినాయి. ఇప్పుడిప్పుడే విద్యాపరంగా కొంచెం అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా కూడా మౌలిక వసతులు కల్పనలో ప్రభుత్వాలను
ప్రశ్నించినప్పటికీ ఇంకా కూడా ఏం సౌకర్యాలు ఆదివాసులకు అందట్లేదు. కావున ఇప్పుడు కూడా కొన్ని గూడాల్లో చూస్తే విద్యాపరమైన సమస్యలు ఉన్నాయి, సరైన వసతులు లేవు, పాఠశాలలు లేవు. కాబట్టి వారి ఆరోగ్య పరిస్థితులు కూడా రక్తహీనతతో ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు ఆదివాసీ మహిళలు. ఇప్పటికి కూడా కొన్ని గూడాల్లో 3 ఫేజ్ కరెంటు లేదు, తాగడానికి సరైన వసతులు కూడా లేవు, నీళ్లు దొరక పరిస్థితి. కావున ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఆదివాసీ జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. ఇక్కడ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఆదివాసులు ఎమ్మెల్యే అయినప్పటికీ, ఎస్టీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆదివాసీ గూడాల్లో 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. గతంలో కూడా చాలాసార్లు ఆదివాసుల తరఫున ఆదివాసీ నాయకులు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ 3 ఫేజ్ కరెంట్ రాకపోవడం, వారికి ఆర్థికంగా వ్యవసాయపరంగా కూడా ఎంతో లోటు ఉన్నది. కాబట్టి వారిని ఓటు రూపంలో వాడుకోకుండా మనుషులుగా గుర్తించి వారికి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. My Media, the voice of India.